అటెన్షన్ ప్లీజ్. చూడండి. ఎవరు వస్తున్నారో చూశారండి? ఆర్టిస్ట్ను గుర్తుపట్టారా మీరు? ఒకవేళ గుర్తుపడితే కామెంట్లో పెట్టండి. నేనే చెప్తాను పేరు, పర్వాలేదు. ఒకవేళ తెలిసిన వాళ్ళు కుదిరితే మీరు కామెంట్లో పెట్టండి. ఈయన పేరు బెనర్జీ గారండి. సీనియర్ ఆర్టిస్ట్ అండి ఈయన. సో పబ్లిక్ ఎవరైనా ఫోటోలు అడిగినప్పుడు అంత హ్యాపీగా ఎలాంటి కోపము చూపించకుండా ఫోటోలు ఇవ్వగలుగుతున్న వ్యక్తుల్లో ఇతను ఒకరండి. ఓకేనండి, మన వాళ్ళందరూ ఫోటో దిగారు. దాని తర్వాత డ్రోన్ ద్వారా మీకు ఇక్కడ లొకేషన్ చూపించే ప్రయత్నం చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి ఎక్కడంటే మన రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత పండ్ల మార్కెట్ ఉంది కదండి. పండ్ల మార్కెట్ దగ్గర ఉన్న ఒక ఓపెన్ ల్యాండ్ ఉంటుంది. ఇక్కడ ఒక ఓపెన్ ప్లేస్. ఇది పెద్ద వెంచర్ అండి, చాలా పెద్ద వెంచరు. ఈ వెంచర్లో ఇక్కడ షూటింగ్ జరుగుతుందండి. కొండలో ఎక్కడ ఏమి కనిపించకుండా ఓపెన్ ప్లేస్ అండి. ఎటు ఇల్లు కనపడకుండా, ఏం కనపడకుండా, చెట్లు చేమలు ఏముండవు, ఓపెన్ ప్లేస్. అక్కడ షూట్ చేస్తున్నారు. కొండ ఎక్కి అటువైపు దిగి అటువైపు చేస్తున్నారు షూటింగ్ ఇది. సో దాని రిలేటెడ్గా మీకు వీలైనంత వరకు కొంచెం డ్రోన్ ద్వారా కొంచెం చూపించే ప్రయత్నం చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఈ పార్కింగ్ ఏరియా అండి. ఇది ఇక్కడంతా క్యారీవ్యాన్స్, జనరేటర్, ప్రొడక్షన్, టోటల్గా వెహికల్స్ అనేవి ఇక్కడ పార్కింగ్ చేసి ఉంచారు. సో ఈ వెహికల్స్ కొండ మీదకి వెళ్ళాలంటే వెళ్ళలేవండి. సో సపరేట్గా ఒక 5-6 జీపులు పెట్టుకున్నారు, మహీంద్రా జీపులు. అలాగే 2-3 టిప్పర్లు కూడా పెట్టారండి. ఎందుకంటే లైటింగ్ ఎక్విప్మెంట్, కెమెరా ఎక్విప్మెంట్ ఇవన్నీ తీసుకెళ్ళాలి అంటే మామూలు కార్లలో, మామూలు వెహికల్స్లో వెళ్ళడానికి అవ్వట్లేదు. సో అందుకోసం అని చెప్పేసి అవి వాడుతున్నారు. అక్కడ వాళ్ళు వాడే డంపర్లు అంటారు, లేదంటే టిప్పర్లు అంటారు. ఇప్పుడు వెళ్తుంది చూసారా, అదేనండి వెహికల్. ఆ వెహికల్ అదే. కొన్ని ఏరియాలలో వాడుక భాషలో అక్కడ వాళ్ళు డంపర్ అంటారు దీన్ని, మనమేమో టిప్పర్ అంటాము. సో ఈ లగేజ్ అంతా తీసుకుని పైకి వెళ్తున్న దృశ్యం అండి అది. ఆ డంపర్ పైకి తీసుకువెళ్తూ ఉంది. అలాగే ఇంకా చాలా పైకి ఎక్కాలి. ఇప్పటికీ 50% అప్ ఎక్కారు, ఇంకా 50% అప్ ఎక్కాలి, ఇంకా ముందుకెళ్ళాలి. ఇంకొక సగం దూరం పైకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఓపెన్ ప్లేస్, అక్కడ షూట్ చేయడం కోసం ఈ లగేజ్ అంతా తీసుకొని వెళ్తున్నారండి. ఎక్విప్మెంట్స్, లగేజ్ అంటే. అలా వెళ్ళి అలా చేసిన తర్వాత మళ్ళీ లంచ్ టైంలో, బ్రేక్ టైంలో జీపులలో ఆర్టిస్టులు అందరూ మహీంద్రా జీపులలో అప్ అండ్ డౌన్ చేస్తున్నారండి. ఓపెన్ టాప్. పాపం ఎండకి చాలా సఫర్ అయిపోయారు వాళ్ళు. సో కొంచెం ఎండ రాకుండా కొంచెం ఏదో క్లాత్ లాంటివి అలా కట్టి సెట్ చేశారు. కొంచెం కొద్ది వరకు ఇది చేయగలిగారు. సో అయినా కూడా ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు ఆర్టిస్టులు సుఖపడతారని అంటారే కానీ సుఖం ఎంత ఉంటుందో కష్టం కూడా అంతే ఉంటుందండి. ఒక్కొక్క చోట, ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రకంగా సీన్ను బట్టి సుఖమా, సంతోషమా, లేదంటే హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. కొన్ని చోట చాలా క్రిటికల్గా ఉంటుందండి. మొన్న చూశాను, పెద్ద సినిమాలో రామ్ చరణ్ బాబు ఎంత హార్డ్ వర్క్ చేశాడనేది తెలుస్తుంది. కుస్తీ పోటీలోకి వచ్చినప్పుడు ఆ మట్టిని ఒళ్ళంతా రాసుకోవాలి, ఆయిల్ రాసుకుని ఒళ్ళంతా రాసుకొని చేయాలి. జనరల్గా మనం ఇంత మట్టి తగిలితేనే అయ్యో చీ అని చేతులు కడిగేసుకుంటాం. సో అంత పెద్ద ఆర్టిస్ట్ కూడా మరి ఊరికినే రాదండి. డబ్బులు ఊరికే రావు. ఓకేనా? ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోవాలి ప్రతి మనిషి. ఎందుకంటే ఎంతో కొంత ఏదో ఒక రకంగా కష్టపడితేనే తప్ప డబ్బు వస్తుంది, లేదంటే డబ్బు రాదు, ఊరికే రాదు. సో వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటే తీసుకుంటారు. మరి వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతూ చేస్తూ ఉన్నారు. రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. విన్యాసాలు అంటే కొన్ని చోట్ల డేంజరస్ ఉంటుంది, కొన్ని చోట్ల చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. వీటన్నిటికీ అందరికీ చేయగలిగే అర్హత అంటే అందరూ చేయగలిగే శక్తి సామర్థ్యం ఉండాలి. అర్హత అనకూడదు, తప్పది. శక్తి సామర్థ్యాలు అనేటివి ఉండాలి. ఆ శక్తి సామర్థ్యాలు ఉండగలిగిన వాళ్ళే లక్ష్మీదేవి వరిస్తుంది. సో కాబట్టి ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు సంపాదిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద ఇది పడి మనము బ్యాడ్గా బిహేవ్ చేసే కంటే, బ్యాడ్గా అనుకోవడం కంటే, అంటే చెడుగా అనుకునే బదులు మనం ఎంతవరకు కష్టపడుతున్నాం, మనం ఎంత కష్టం చేస్తున్నాం, మనం ఇంకా ఎంత కష్టపడాలి, ఆ రేంజ్కి వెళ్ళాలంటే ఆలోచించి కృత నిశ్చయంతో, గట్టి పట్టుదలతో గట్టిగా వర్క్ చేస్తే ఏదో ఒక రోజు ఫలితం అనేది దక్కుతుందండి. సో కాబట్టి హార్డ్ వర్క్ అనేది
ఇంపార్టెంట్ అండి. ఏ మనిషికైనా ఏ జీవికైనా ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఫలితం ఉంటుంది. అది గమనించాలి నేటి తరం పిల్లలు. ఆల్రెడీ నా ఏజ్ ఉన్నవాళ్ళు నాకంటే పూర్వం వాళ్ళకందరికీ తెలుసు. బట్ ఈ కాలంలో చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా వినేవాళ్ళు లేరు. సర్వం మొబైల్ మయమైందండి, సెల్ ఫోన్ మయము. సెల్ ఫోన్ ఉంటే తప్ప ఇంక వేరే ఏం అవసరం లేదు. తిండి తిప్పలు అవసరం లేదు, పెళ్లి పెటాకులు అక్కర్లేదు, ఏం అవసరం లేదండి. చదువు సంధ్య అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. సెల్ ఫోన్ ఉంటే చాలు. పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఛార్జింగ్ పెట్టుకుంటుండాలి, స్క్రోల్ చేసుకుంటుండాలి. ఇది తప్ప వేరే జీవితం లేదు. సో తెలియని వాళ్ళ కోసం చెప్పడం జరుగుతుంది ఇది. ఇప్పుడు ఈ జనరేషన్లో చెప్తే వినరు, చెప్పేవాళ్ళు లేరు, చెప్పిన వినేవాళ్ళు లేరు, విన్నా జీర్ణించుకునే వాళ్ళు లేరు. సో ఎక్కడికి వెళ్తుందా ఏంటా ఈ జనరేషన్ అనేది కాస్త భయంగా ఉంది. సో అదొకటి పక్కన ముంచేస్తే చూశారు కదండి, ఈ కొండ ఏదో పెద్ద ప్రాజెక్ట్ ఉన్నట్టుంది. మొత్తానికి ప్రాజెక్టులో ఏం కడుతున్నారు ఏంటి, ఫ్యాక్టరీలా లేకపోతే మనకు సంబంధించి సాఫ్ట్వేర్ కంపెనీలా లేదంటే అపార్ట్మెంట్లా ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే లేదు. కానీ మొత్తానికి అయితే ఇది ఏదో పెద్ద వెంచర్ అండి. నాకు ఇది చూస్తుంటే ఎలా ఉంది అని అంటే ఆచార్య షూటింగ్ అవి ఇవి ఇక్కడ ఇల్లెందు దగ్గర బొగ్గు గనులు ఉన్నాయండి. బొగ్గు గనులో కొండలు ఎలా ఉన్నాయో నాకు అది కనిపిస్తుందండి. ఇక్కడ అలా కనిపిస్తుంది ఈ కొండ. బట్ ఇక్కడ బొగ్గు దొరకదు, అక్కడైతే బొగ్గు దొరుకుతుంది. సో అలా అనిపిస్తుంది అని చెప్తున్నాను. అంటే ఈ కొండలు కూడా అంత హైట్ ఉన్నాయి, అలా ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం అండి, అంతే, వేరే ఏం లేదు. ఓకేనండి. చూసారా జీపు, ఇంకొక జీపు వచ్చినట్టుంది. ఒక్క 1 సెకండ్ అండి. కారు అయితే వచ్చింది. కారు అయినాక జీపు వచ్చిందా ఏంటి అని అర్థం లేదు. ఆర్టిస్ట్ ఎవరు వచ్చినట్టున్నారు ఈ కారులో. ఒక నిమిషం అండి, ఆ ఆర్టిస్ట్ను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఒకవేళ ఈ ఆర్టిస్ట్ను గుర్తుపడితే మీరు కూడా కామెంట్ చేయండి ఆ ఆర్టిస్ట్ పేరు. అవును, షూర్ అండి, కరెక్ట్. ఇక్కడ ఎవరు ఆర్టిస్ట్ వచ్చారు. ఇక్కడ దిగి ఇప్పుడు క్యారీవ్యాన్లోకి వెళ్ళి అతను ఫ్రెష్ అప్ అవుతారు. వెనక జీప్ వచ్చిందండి. అంటే ఇది ప్యాకప్ టైం కాబట్టి, ప్యాకప్ టైంలో తీసిన వీడియో కాబట్టి కిందికి వచ్చేస్తున్నారండి అందరూ. ప్యాకప్ అయిపోయి కొద్దిగా కొంతమందిని మాత్రమే ఈ జీప్లలో తీసుకొని వచ్చేస్తున్నారు కిందికి. ఆల్రెడీ ఒక జీపు వచ్చి దింపేసి మళ్ళీ రిటర్న్ పైకి వెళ్ళడానికి రెడీగా ఉంది. ఒక వెహికల్ ఈ కారు కరెక్ట్గా టైంకి తీసుకొచ్చేసి కరెక్ట్గా అడ్డం పెట్టేశాడు ఈయన. మనం ఏదైనా ఒక మంచి పని చేద్దామని అనుకుంటే ఇలా అడ్డంకులు చాలా వస్తుంటాయండి. ఇలాంటి అడ్డంకులను మనము చాలా ఓపిక్గా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. చూసారండి, ఆర్టిస్ట్ వెళ్తున్నారు క్యారీవ్యాన్లోకి. గుర్తుపట్టారా, చూసారా? కామెంట్ చేయండి అతని పేరు తెలిస్తే. మళ్ళీ రిటర్న్ వస్తారు. కారు ఎక్కేటప్పుడు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. అప్పుడైనా గుర్తుపట్టగలిగితే మీరు కామెంట్ చేయండి. ఓకే అండి. కానీ ఎండలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల చాలా ప్రాబ్లంగా ఉంది ఆర్టిస్టులకైనా టెక్నీషియన్స్కైనా. ఎవరికి ఉన్న కష్టం వాళ్ళకు ఉంటుందండి. ఖచ్చితంగా కష్టం అనేది ఉంది కాబట్టి సినిమా ఇండస్ట్రీలో కష్టపడే వాళ్ళు ఉన్నారు. కష్ట టైం ఉంటుంది, సుఖపడే టైం ఉంటుంది. కొన్ని చోట్ల కొన్ని షూటింగ్లు అయితే హ్యాపీగా ఒక చోట పెట్టి కూర్చుంటే సరిపోతుంది. కొన్ని చోట్ల షిఫ్టింగ్ ఉన్నప్పుడైతే ఇంకా ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది టెక్నీషియన్స్కి, షూటింగ్ వాళ్ళకి. సో మంచి చెడు అన్నీ ఉంటాయండి. అన్నిటినీ మనం సమానంగా చేసుకొని వెళ్తూ ఉండాలి. వెళ్ళగలిగినప్పుడే మనం సక్సెస్ అవ్వగలుగుతాం జీవితంలో. ఒక సక్సెస్ అవ్వాలి అంటే మామూలుగా ఉండదండి. ఆ సక్సెస్ వెనుక పెద్ద మహాయజ్ఞం అనేది యజ్ఞంలాగా చేసినట్టుగా ఉంటుంది. చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి. ఆ హార్డ్ వర్క్ ఉన్న తర్వాతే ఎవరికైనా సక్సెస్ వస్తుంది. సక్సెస్ అనేది అంత ఈజీగా రాదండి. చూడండి, మళ్ళీ ఒకసారి మీకు డ్రోన్ ద్వారా ఆ మొత్తం లొకేషన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ ఆ కార్నర్ల పైన లాస్ట్లో ఎక్కడో అటువైపుకు కనిపించకుండా ఉంటారు. చూసారా, చిన్నగా కనపడుతున్నట్టుంది. నాకైతే చిన్నగా కనపడుతుంది, మీకు కనపడుతుందో లేదో. అక్కడ కార్నర్లో మేఘము కొండ రెండు కలిసే చోట పక్కన చిన్న గ్యాప్లో. ఇక టిప్పర్లు పైనుంచి లగేజ్ మొత్తం తీసుకుపోయిన ఎక్విప్మెంట్ అంతా తీసుకొని కిందికి రావడానికి
మళ్ళీ ప్రయత్నం చేస్తారు, దింపేసి మళ్ళీ పైకి వెళ్తారు, మళ్ళీ తీసుకొని వస్తారు అలాగా. సో ఏదైతేనేమంటే మీరు సినిమా చూసేవాళ్ళు చూసి వితిన్ సెకండ్స్లో పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఒక కామెంట్ అయితే ఇచ్చేస్తారు. బట్ ఒక సినిమాలో ఒక 5 నిమిషాలు షూట్ చేయాలంటే ఒక రోజు పడుతుందండి. ఒక రోజుకు కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది. అది షూటింగ్ చూసిన వాళ్ళకే తెలుస్తుంది, చూడని వాళ్ళకి ఏం తెలియదు. పైన చూస్తున్నారు కదండి, చిన్నగా ఏదో వెహికల్ ఉన్నట్టు అనిపిస్తుంది అక్కడ, అదండి లొకేషను. ఇంకా అటువైపు ఆ డౌన్కే ఉన్నారు తప్ప ఇంకా ఇటువైపుకు లేరు వాళ్ళు, అక్కడే షూటు. సో అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెహికల్స్ అన్నీ బయలుదేరి వచ్చేస్తున్నాయి కిందికి. ఇక్కడ ఈ లొకేషన్లో ఎవరైనా స్వేద తీరాలంటే ఉన్నది ఒకటండి, పార్కింగ్ దగ్గర ఉన్న ఒక్క వేప చెట్టు అండి. మధ్యాహ్నం భోజనాలు కూడా వేప చెట్టు కిందే పెట్టారు. వేప చెట్టు కింద చల్లగా గాలి పీల్చుకుంటూ అక్కడ మధ్యాహ్నం లంచ్ జరిగిపోయింది ఈరోజు. సో ఎక్కడ కూడా సెట్లు లేవు. సెట్లు లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ వెంచర్ వేయటం వల్ల యాక్చువల్గానే చెట్లు తక్కువ ఇక్కడ, వెంచర్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఇంకా కాస్త కూస్తూ ఉన్న చెట్లు కూడా కనుమరుగైపోయే ప్రమాదం ఉంటుంది. సో అది కామన్ కదండి. ఇప్పుడు చిన్న ఇల్లు కట్టుకుంటున్నాం, మన కొమ్మలు అడ్డం వస్తే మనం ఎలా పక్కకు తీస్తామో అలాగే ఇది కూడా అలాగే ఉంటుంది. అది ఆ క్యారీవాన్ల దగ్గర ఉన్న మీకు చిన్నగా కనపడుతుంది ఒక చెట్టు, ఆ చెట్టు దగ్గర అండి భోజనాలు అవన్నీ మొత్తం ప్రొడక్షన్ సెటప్ అంతా అక్కడే. ఆ వెనక్కి ఇప్పుడు కనిపిస్తుంది ఇదండి చెట్టు, వేప చెట్టు. ఈ వేప చెట్టు కిందే పొద్దున టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు, సాయంకాలం ప్యాకప్ వరకు ఆ ఒక్క చెట్టు కాపాడింది మొత్తం యూనిట్ మొత్తాన్ని. సో ఇలాగా కొండ ఇలా ఉందండి మొత్తానికి. ఇక ప్యాకప్ అయింది కాబట్టి ఇంకా అందరూ బయలుదేరే టైము ఆసన్నమైంది కాబట్టి ఇక అందరూ బయలుదేరి వెళ్ళిపోతారు. ఇంకేమైనా చెప్పుదాము అనటానికి ఏముంది. ఇది ఒక బ్యానర్, వైజయంతి మూవీస్ అండి. వైజయంతి మూవీస్లో 2-3 షూటింగ్లు జరుగుతున్నాయి. అందులో ఇదొకటి అండి. సబ్ బ్యానర్ ఇంకొకటి వేరే ఉంటుంది. దాని రిలేటెడ్గా సంబంధించి చెప్పాలి అని అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. వైజయంతి వాళ్ళ షూటింగ్ అండి ఇది. వైజయంతి మూవీస్ చాలా పెద్ద పేరున్న సంస్థ, తెలుసు కదా. ఇప్పుడు కాదు, రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఉంది వైజయంతి గారు. ఈ వైజయంతి మూవీస్ అనేది అశ్విని దత్ గారు దీనికి ఆ కాలంలో ప్రొడ్యూసరు. దాని తర్వాత అశ్విని దత్ గారి పిల్లలు చూసుకుంటున్నారు. చాలా మంచి మంచి హిట్ సినిమాలు ఈ సంస్థ ద్వారా మనం చూడగలిగాము. అశ్విని దత్ గారి తరఫున పేరు మాత్రం చాలా బాగుంటుందండి, అశ్విని దత్. ఆ పేరుకు తగ్గట్టే సినీ ఫీల్డ్లో ఒక ట్రెండ్ ఉంటుంది ఆ పేరుకి. దత్తు గారు అని పిలుస్తారు వాడుక భాషలో. పూర్తిగా అశ్విని దత్తు గారు అని ఎవరు అన్నారు. కొత్తగా తెలిసిన వాళ్ళు, కొత్త వాళ్ళు అయితేనే అశ్విని దత్తు గారు అంటారు, లేదంటే అందరూ దత్తు గారు అంటేనే గుర్తుపట్టేస్తారు. రాఘవేంద్రరావు గారు డైరెక్టరు. అప్పుడు ఇవన్నీ చాలా పాపులర్ పేర్లండి. రాఘవేంద్రరావు గారు, అశ్విని దత్ గారు, గోపాల్ రెడ్డి గారు, కెఎస్ రామారావు గారు, వీళ్ళంతా అప్పుడు మంచి మంచి సినిమాలు తీశారండి. చిరంజీవి గారితో కూడా చాలా సినిమాలు తీశారు, మంచి హిట్ సినిమాలు తీశారు. కోదండరామరెడ్డి గారు, బి గోపాల్ గారు, మళ్ళీ రిటర్న్ పైన ఉన్న వాళ్ళని తీసుకురావడానికి పైకి వెళ్తున్న డంపర్ లేదా టిప్పర్. ఓకే అండి. ఇప్పుడు బెనర్జీ గారు ఈ కారు ఇదేనండి కారు అంటే, ఇది కాదు నా కారు, వేరే కారు అని ముందుకు వెళ్ళారు. తర్వాత ఇదే కారుని కన్ఫామ్ అయిన తర్వాత బయలుదేరి
కారు వెళ్ళిన వెంటనే బయలుదేరి అందరూ బయలుదేరారు. ఆయన ప్యాకప్ అయిపోయింది, బయలుదేరిపోయారు ఆయన. సో ఇక్కడ చూశారు కదండి, ఇది ఇలా ఉంటుంది కింది నుంచి చూస్తే కొండ. సో వీడియో ఎలా అనిపించింది మీకు ఏంటి? ఇందాక చెప్పాను కదండి, ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తారని. ఫ్రెష్ అప్ అయి వచ్చి బయలుదేరుతున్నారు ఇంటికి. ఈ ఆర్టిస్ట్ గారు, ఈయన పేరు తెలుసా మీకు? నేను మాత్రం ఈయన పేరు మాత్రం నేను చెప్పట్లేదు, కామెంట్లో పెడతారని ఆశించి నేను పేరు చెప్పట్లేదు. సో పైనుంచి జీపులు మళ్ళీ వస్తున్నాయండి, ఒక 2 జీపులు డ్రాప్ చేసి వెళ్ళటం కోసం. ఆ జీపులు ఎలా వస్తున్నాయి, ఎంత స్పీడ్లో వస్తున్నాయి ఏంటి అనేది చూపించే ప్రయత్నం అండి మీకు. చూస్తున్నారు కదండి, జీపులు కాబట్టి ఒక రకంగా వస్తున్నాయి. అదే లారీ అయితే ఇంకా స్లోగా వెళ్ళాల్సింది వస్తుంది. ఐ మీన్ టిప్పర్ ఆర్ డంపర్ వర్చెస్. ఒక జీప్ వచ్చేసిందండి ఆల్మోస్ట్. జీపులో ఎంతమంది పట్టగలరో అంతమందినే ఓవర్లోడ్ వేసుకోకుండా కామన్గా న్యాచురల్గా లిమిటెడ్ లోడ్ తోటి, లిమిట్ లోడ్ తోటి వచ్చేసినారు ఆర్టిస్టులు. చూశారుగా ఎలా వచ్చారో. అయినా అక్కడికి కూడా కొంతమంది అటు ఇటు వేలాడబడి వచ్చారు. ఎందుకంటే ట్రిప్లు తిరిగి వచ్చేసరికి ఒక్కో ట్రిప్కి ఒక్కో టైం లేట్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో అందరూ వచ్చేసారు. ఇప్పుడు ఈ జీప్, ఇంకో జీప్ కూడా వెనక వస్తూ ఉందండి, అది కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో మొత్తానికి ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది మీకు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చితే షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి బాగుంది అనిపిస్తే, షూటింగ్ సంబంధించిన కొన్ని సీన్లు చూడొచ్చు అనుకుంటే మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి కొంతమందికి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకో జీప్ కూడా వచ్చిందండి, ఆ జీప్ కోసం ఈ రిటర్న్ అయిన జీప్ ఆగి ఉంది. సో ఒకటి వస్తేనే ఒకటి వెళ్ళాలి అని అనుకున్నాం కదా ఇందాక, సేమ్ అదే ప్రొసీజర్లో ఇప్పుడు ఆ జీప్ వచ్చిన తర్వాత ఈ జీప్ వెళ్తుంది. సో మీకు అలాగే వీడియోలు నచ్చితే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలి అది కూడా కామెంట్లో పెట్టండి. ఇందులో మార్పులు చేర్పులు ఏమైనా చేయవలసి ఉందా, మీకు ఎక్కడ ఏదైనా మీ మనసుకు తోస్తే, మంచి విషయంగా అనిపిస్తే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ సలహాలను పాటించి ఇంకా వీడియో కొంచెం మంచిగా చేసే ప్రయత్నం చేస్తాను, మీకు ఎంటర్టైన్మెంట్ ఉండేలాగా. సో మీరు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్. సబ్స్క్రైబ్.